ఆయన మానవుడుగా వచ్చాడని తక్కువ అంచనా వేయకండి. ఈయన సర్వాధికారైన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన దేవుడు, అంతేగాని మానవుడిగా వచ్చాడని తక్కువ అంచనా వేయకండి. అది పౌలు ఉద్దేశం. అది ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మానవుడిగా రావాల్సి వచ్చింది మన కొరకు. అలాగని మానవుడయ్యాడని ఆయన తక్కువగా చూడడం, ఆయన్ని బలహీనుడిగా చూడడం, తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకాధికారి ఆయన తక్కువ చేసి మానవాడికి చూపించటం, తక్కువ చేసి అంటరాని దేవుడిగా ఆయా పరిస్థితులను బట్టి ఆయా